మొన్న రిలీజ్ చేశారు టీడీపీ మేనిఫెస్టో. దాంట్లో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి నేను 50 సంవత్సరాలు దాటితే నేను పింఛన్ ఇస్తాను అంటున్నాడు. లేడీస్కి వచ్చేసేమో 18 సంవత్సరాలు నిండిన కాడ నుంచి 59 వరకు 1500 నెలకి ఇస్తాను అంటున్నాడు. మరి ఎస్సీలలో మహిళలకి 50 సంవత్సరాలు దాటితే వాళ్ళకి పింఛన్ కదా రావాల్సింది. ఈ 15,000 ఇస్తాను అంటున్నాడు. అసలు వాళ్ళ మేనిఫెస్టోకే విశ్వసనీయత లేదు. ముందు మెయిన్ ఆయన 14లో విజనరీ కదా, ఆయన రుణమాఫీ చేశాడు. ఆయన పెద్ద విజనరీ. ఆయన రుణమాఫీ చేశాడు, ఇంటింటికి ఉద్యోగం ఇచ్చాడు, డ్వాక్రా రుణమాఫీ చేశాడు. ఆయన విజనరీతోనే ఇప్పుడు మళ్ళీ 2024లో మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. కాబట్టి ఆయనకి 2019లో ఏ విధంగా అయితే ఎంత ఓటమి పాలు చెందాడో ఇప్పుడు ఆ ఒక్క సీట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. 175కి 175 మన గవర్నమెంటే కొట్టబోతుంది. అది విషయం. 100%. నియర్లీ 25,000 అబోవ్ అనుకుంటున్నాను. అన్నా జగన్ అన్న పథకాలు, సంక్షేమ పథకాలు, 1 మ్యాన్ ఆర్మీ అంతే. బూచపల్లి అన్న జగన్ గారు 1 మ్యాన్ ఆర్మీ. నమస్తే అన్న. 2024 ఎలక్షన్స్ లో అనగానే ఇంకా ఎన్నో రోజులు లేదు, 9 రోజులు ఉంది. ఈ దర్శి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటావు? సుభాష్ రెడ్డి. ఎందుకన్నా? మాకు నమ్మకం అయినట్టే చేస్తాడండి. ఏది మాకు తెలిసినోడు కాబట్టి, క్యాడర్ ఉన్నాడు. ఫస్ట్ కాంచి ఏదైనా మనకి అందుబాటులో ఉంటాడు, దేనికైనా పలుకుతాడు. ఊర్లో ఏదైనా నీళ్ళు సమస్య ఉన్నాయి అమ్మటే స్పందిస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ నీళ్ళు లేకపోతే అమ్మటే బోరే ఇచ్చిండు గెలవక ముందే. మరి అలాంటివి ఇస్తే ఎలా ఉంటాడు? ఎక్కడ గెలవాలి కదా. ఇప్పుడు గొట్టుపాటి లక్ష్మి గారు అన్నారు కదా, నా సైడ్ నుంచి నా తమ్ముడు గొట్టుపాటి భరత్, మా బాబాయ్ గొట్టుపాటి రవికుమారు, అంతకుముందు గెలిచిన మద్దిశెట్టి వేణుగోపాల్ అని ఆయన నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఈసారి దర్శి గడ్డ పైన టీడీపీ జెండా రెపరెపలు ఆడుతున్నారు. దానికి మీరేమంటారు? ఈ వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన పూసేపల్లికే విన్నది, దానికి సమస్య లేదు. ఎలా అంటే మంచి పనులు చేసి ఉన్నాడు, చేస్తాడు, ఒకరు సొమ్ము తినడు. వాళ్ళు ఏంది, వాళ్ళు ఈయన మాటలు చెప్తారు, ఈయన చేస్తాడు అంతే. మాటలు చెప్పినంత మనం చేయాలి కదా. ఇప్పుడు మా ఊర్లో ప్రజెంట్ వాటర్ రాట్లా, వాటర్ వచ్చేది చేశాడు. ఇప్పుడు ఎవరు చేస్తారు అలాగా? ఇప్పుడు గెలక ముందు మంచి వేస్తే దానికి సంబంధం లేదు. శివన్న గురించి 2 మాటలు చెప్పండి. ఏం చెప్తాను? మంచి వ్యక్తి, మంచి మనసు ఉన్నాడు. చాలా అన్న మీరు చెబుతున్నారు శివన్న కన్ఫర్మ్ గా 24లో ఎమ్మెల్యేగా గెలుస్తారు అన్న. పక్క సుమారు ఎంత మెజార్టీ వచ్చింది అన్న? మా నాంచిన ప్రకారం 15,000 వస్తుంది. 15,000 పక్కా వస్తుంది. ఇంకా దాంతో సమస్య లేదు. బాబాయ్, 2024 ఎలక్షన్స్ అనగా ఇంకా ఎన్నో రోజులు లేవు, 10 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ దర్శి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? భూచేపల్లి గెలుస్తాడు. ఎందుకు బాబాయ్? జగన్ మంచి పనులు చేసినాడని. భూచేపల్లి గారు 20 సంవత్సరాల నుంచి ఏమి అభివృద్ధి చేయలేదు గొట్టుపాటి లక్ష్మి గారు అంటున్నారు కదా. వాళ్ళు ఏం చేశారు దర్శిలో? తినగా మొన్న వచ్చింది. ఏం చేస్తుంది అమ్మాయి రేపు వచ్చి? 20 సంవత్సరాలు స్వగ్రామంలో ఉన్నాడు. ఏం చేసిండు జనాలకు తెలుసు, ఆయనకు తెలుసు. కాదు బాబాయ్, పైన పొత్తుతో ముగ్గురు వస్తున్నారు. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో గొట్టుపాటి లక్ష్మి గారు, తమ్ముడు గొట్టుపాటి భరత్ గారు, బాబాయ్ గొట్టుపాటి రవికుమార్ తో వస్తున్నాను, ఆయన భూచపల్లి ఒక్కడేను, ముగ్గురుతో వస్తున్నాను. ఈసారి దర్శి గడ్డ పైన టీడీపీ జెండా రెపరెపలాడుతుందని అంటారు. దానికి మీరేమంటారు? ముగ్గురు వచ్చిన సింహం ఒకటి చాలు కదా. ముగ్గురుతో తోడేళ్ళు 10 మంది వచ్చిన ఒకటే కదా, పులి ఒకటే కదా వచ్చేది. వెరిని పట్టకపోవడానికి అయినా కానీ ఇది కూడా అంతే. పులి సింగల్గా ఉంటే చాలు. మీరంటే శివన్న గెలుస్తారు అంటున్నారు. సుమారు ఎంత మెజార్టీ వచ్చింది బాబాయ్? మెజార్టీ సంగతి ఎంత అన్నా కానీ గెలుపు 4-5 వేలు కానీ మాదే గెలుపు అనుకున్నాము. శివన్న గురించి 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఏం కావాలి నీకు చెప్పు. అన్ని మంచిదా అన్ని అన్న. ఇప్పుడు అన్నదానం చేస్తుండు, అన్ని చేస్తుండు, పేదలకు డబ్బులు ఇస్తున్నాడు, అవసరానికి పోతే పలుకుతున్నాడు, నాకు అడిగి పోతే కూర్చోన్నా అంటాడు. అన్ని మంచి పనులే చేస్తున్నాడు. నమస్తే బాబాయ్, ఈ 2024 దర్శిలో ఎవరు గెలుస్తారు అనుకుంటావు? భూషపల్లి శివప్రసాద్ రెడ్డి 100% గెలుస్తాడు. ఎందుకు అనుకుంటావు బాబాయ్? ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు ఇండిపెండెంట్గా చేశాడు. కాంగ్రెస్ టీడీపీ పోరాపోరు ఉన్నప్పుడే ఇండిపెండెంట్గా భూషపల్లి సుబ్బారెడ్డి గారు 12,000 మెజార్టీతో గెలిచాడు. 2 పార్టీలను కూడా అంతమొందించి 2 పార్టీలను కూడా సమాజ్ చేసినట్టుగా ఆయన తిరిగి యేసు ప్రభువు లేచినట్టుగా ఆయన పార్టీలో గెలపడం జరిగింది ఇండిపెండెంట్గా.
అంత దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరంటే బూసిపల్లి. రెండోది ఇప్పుడు 2019లో కూడా 2014లో కూడా బూసిపల్లె గెలిచాడు శ్రీనివాస్ రెడ్డి, ఇది వైసీపీ తరఫున. 2019 వచ్చేసరికి ఇక్కడ బూసిపల్లె గారికి కాకుండా బీసీ వర్గానికి ఇవ్వాలని మదిశెట్టి గారికి టికెట్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఆయన కూడా 38 వేల మెజార్టీతోటి, అదే 38,000 మెజార్టీ, 38,500 ఎంత మెజార్టీతో గెలిచాడు ఆయన మదిశెట్టి వేణుగోపాల్ గారు. కాబట్టి ఆయన విధానం సరిగా లేదు వాస్తవంగా అయితే. ప్రజలలో పెద్ద లేదు, టికెట్ కూడా ఆయనకు వచ్చేది. ఆయన పాలన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నప్పుడు కూడా మంచి చేసిన ఈయన అవకతవకల వల్ల కొంత ఇబ్బంది జరిగింది. దీన్ని ఎదుర్కొని మళ్ళా అధికారంలోకి రావాలంటే ఈ నియోజకవర్గంలో బూసిపల్లె గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. శివప్రసాద్ రెడ్డి గారు 100%గా గెలిచే అవకాశం ఉంది. 20,000 పైన తప్ప కింద మాత్రం ఉండదు. భూదేవత అనేది మనకు ఒక సామెత ఉంది, భూమాతని. భూమాత భూమిని ఎలా మోస్తుందో దర్శి నియోజకవర్గాన్ని బూసిపల్లి అలా మోస్తూ ఉన్నాడు. అన్ని కులాలు కానీ కుల మతానికి అతీతంగా కూడా ఆయన పనిచేస్తున్నాడు. బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఆశాదోషిగా ఉంటాడు. చిన్న పెద్ద తారతమ్య కుల మతం లేకుండా ఎవరైనా డైరెక్ట్గా కలిసి మాట్లాడవచ్చు. కొంతమంది చేస్తారంటే టీడీపీలో ఏముందంటే మీ పైన ఏదైనా పని ఉండి ఒక ఎస్సీ పోతే మీ కమ్మలను తెచ్చుకో, లేకపోతే రెడ్డిని తెచ్చుకో, మీ పైన తెచ్చుకోమంటారు. బూసిపల్లి అయితే అలా కాదు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మీకు ఏదైనా అవసరం అయితే డైరెక్ట్గా నన్ను చెబుతాడు. దాన్ని బట్టి ఈరోజు మేము టీడీపీ నుంచి కూడా ఎస్ట్ కాశీపురం కుర్చేడు మండలం 25 కుటుంబాలు ఈరోజు జాయిన్ అవుతున్నాం. ఈరోజు 25 కుటుంబాలు మేము జాయిన్ అవుతున్నాము. తప్పకుండా బూసిపల్లె ఇన్ అవుతాడు, తప్పకుండా మెజార్టీ వస్తుంది. బూసిపల్లె ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయము. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడం ఖాయము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేశారంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కూడా మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా బటన్ నొక్కుతున్నాడు, డైరెక్ట్గా పేదోడికి వెళ్ళిపోతుంది. అంతకుముందు ఏముందంటే ఒక అర్జీ పెట్టుకుంటే ఎస్టోడు మొదలుకొని కలెక్టర్ దాకా అందరికి లంచాలు ఇవ్వాలి, 10 రూపాయలు తీసుకోవాలంటే లోన్ కానీ కానీ అట్లా లేకుండా ఈ పెన్షన్లు కానీ లేకపోతే పొదుపు కానీ అమ్మఒడి కానీ ఈ పథకాలన్నీ కూడా ఈ ఆటోలకు కానీ లేకపోతే షేవింగ్ షాప్ మంగళ షాపులకు కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ అనమాట. ఎవడు అర్జీ లేదు, ఎవరు సంతకం లేదు, ఆయన బటన్ నొక్కడం డైరెక్ట్గా నాకు వచ్చి పట్టడం ఇలా జరుగుతుంది. ఇప్పుడు దాకా మేము టీడీపీలో 32 సంవత్సరాలు చేసాం, 32 సంవత్సరాలు. ఈరోజు మేము టీడీపీలో నుంచి వైసీపీలోకి రావడానికి కారణం ఏంటంటే ఇంకొకరు అయితే రామి దర్శిలో, ఇంకొకరికి అయితే టికెట్ బూసిపల్లికి ఇచ్చారు కాబట్టి ఆయన మీద అభిమానంతో వాళ్ళ నాన్నగారు మాకు బాగా పనులు చేశాడు. మేము టీడీపీలో ఉన్న మధ్యరాత్రిలో మాకు పొలం విషయంలో ఒక సంతకం కావాల్సి వస్తే 1 గంట సమయంలో మాకు సంతకం పెట్టి ఇచ్చినాడు అర్జీ మీద. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి మా పని చేశాడు. ఈరోజు కృతజ్ఞత కలిగి ఆయన కోసం మేము చేయాలని వచ్చాము. తప్పకుండా బూసిపల్లి శివరెడ్డి గెలుస్తాడు. దానికి షూరింగ్ ఏమి రిమార్కే ఉండదు, 100% జరుగుతుంది. బూసిపల్లి అంటే నేను చెప్పే కదా ఫస్ట్లోనే, భూదేవత ఎలా ప్రజలు మోస్తుందో మన దర్శి నియోజకవర్గం అలా మోసేవాడు. ఆయన భుజాల మీద మా భారమని తీసుకుని మోస్తాడు, మా పనులు చేస్తాడు. మాకు నమ్మకం ఉంది. ఆయన అంటే తప్పకుండా 100% ఒక దేవుడితో సమానమైన వ్యక్తి. ఎవరికి పక్షపాతం ఉండదు, ఎవరంటే ఎరుడు చేస్తాడు. ఆయన మీద ఉన్న అభిమానంతో మేము చేస్తూ ఉన్నాం. అంత తప్ప ఇంకేం లేదు. 100% సూర్య అనమాట.